తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాగజ్ నగర్ పట్టణంలో ప్రధాన కూడళ్లు, ఎమ్మెల్యే నివాసం, రాజీవ్ చౌక్ మరియు తెలంగాణ తల్లి చౌరస్తా, సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పల్వాయి హరీష్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాల్సిందని, ప్రజాపాలన దినోత్సవం పేరిట చరిత్రను వక్రీకరించడం అన్యాయమని దుయ్యబట్టారు. అందుకే తాము ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకకు దూరంగా ఉన్నామని అన్నారు. బండనక బండి కట్టి 16 బండ్లు కట్టి అదే జానపద గేయం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి తెలంగాణ విముక్తి కోసం స్వాతంత్ర్య సమరయోధులు పోరాటాలు చేశారని, వారి ఆశయ సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. ఇది ముమ్మాటికి విమోచన దినోత్సవమేనని, విలీనమని, సమగ్రత దినమని, సమైక్యత దినమని, ప్రజాపాలన దినోత్సవం అని చరిత్రను తిరగరాసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రజాపాలన దినోత్సవం అని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఇవాళ విలీన దినోత్సవం అని దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఇది ముమ్మాటికి విమోచన దినోత్సవమే. కర్ణాటకలో చేస్తున్నది విమోచన దినోత్సవమే, మహారాష్ట్రలో చేస్తున్నది విమోచన దినోత్సవమే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విమోచన దినోత్సవానికి మారు పేరు పెట్టి ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే చేపడుతోంది. ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు హైదరాబాద్ లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అట్లనే గత ఏడాది కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి రాష్ట్రం చేయలేని పని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ, ఆ రోజు పెద్ద ఎత్తున పాటల రూపకంగా నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ గడ్డ తెలంగాణ గడ్డ పోరాటం చేసింది. సంస్థానం భారతదేశంలో విలీనమై విమోచనమైన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఇవాళ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా ప్రకటించి హైదరాబాద్ లో ఇవాళ కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని విమోచనం అనకుండా ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి మారు పేరు చెప్తోంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ సంస్థాన ప్రజలను మోసం చేయడమే. కాబట్టి ఈ విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అధికారికంగా విమోచన దినోత్సవాన్ని వల్ల తెలంగాణ వ్యాప్తంగా అన్ని కూడళ్లలో జాతీయ జెండాను ఆవిష్కరించి మేము నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం చేయాల్సిన పని పార్టీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మీరు ఆలోచన చేయాలి. ఇవాళ అధికారికంగా కర్ణాటక రాష్ట్రం విమోచన దినోత్సవాన్ని చేస్తాంది, అటు మహారాష్ట్ర ఇవాళ విమోచన దినోత్సవం చేస్తాంది. కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా చేస్తుందనంటే ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ప్రయత్నంలో భాగంగానే నిజాం నిరంకుశ ధోరణిని
ఖండించాల్సిన ప్రభుత్వం ఇవాళ ఖండించకపోవడానికి కారణం ఏంటంటే ఇవాళ ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే. కాబట్టి మీరు మంచి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే అధికారికంగా విమోచన దినోత్సవం చేసే ఏర్పాటు కూడా చేస్తాం. ఎవరు ఏమన్నా ఏమనకపోయినా అది చేసి తీరుతాం. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఇవాళ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి. మీరందరూ బండి గట్టి 16 బండ్లు గట్టి, బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా. బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండి వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా. నాజీల మించినవరో నైజాము సర్కరోడా, నాజీల మించినవరో నైజాము సర్కలోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, వెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా. పోలీసు మిలిటరీ 2 బలవంతులనుకోని, పోలీసు మిలిటరీ 2 బలవంతులనుకోని, నువ్వు పల్లెలు దోస్తు కొడుకో నైజాము సర్కరోడా, నువ్వు పల్లెలు దోసి కొడుకో నైజాము సర్కలోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా. స్త్రీ పురుషులంతా కలిసి ఇల్లాలమంతా కలిసి, స్త్రీ పురుషులంతా కలిసి ఇల్లాలమంతా కలిసి, వడిసేల రాళ్ళు గట్టి వడివడిగా కొట్టితేనో, వడిసేల రాళ్ళు వట్టి వడివడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను. నీ మిలిటరీ వారి పోయేరు నైజాము సర్కరోడా, మీ మిలిటరీ వారి పోయేరు నైజాము సర్కలోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా. చుట్టుముట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ, చుట్టుముట్టపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండే హైదరాబాదు దాని పక్క గోలుకొండ, నువ్వుండే హైదరాబాదు దాని పక్క గోలుకొండ. చుట్టుముట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ, చుట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ. గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద నీ గొంత, గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కింద కింద, గోలుకొండ కింద. నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కల్. గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద, గోలుకొండ కిల్ల కింద. నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కరోడా, నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కల్. బండి 16 బండ్లు గట్టి, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాము సర్కలోడా.